అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్నెరుగుతుంది అంటారు. కానీ అదే అసలు అదృష్టమే లేకపోతే తినడానికి అరటిపండు కాదు కదా, ఆవకాయ బత్త కూడా దొరకదు. అదృష్టం ద్వారా ఆనందం కలుగుతుంది, దురదృష్టం ద్వారా దుఃఖం మిగులుతుంది. కానీ ఆ క్షణం ఒక మనిషి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న క్షణం, తనకు కలిగేది అదృష్టమో లేక మిగిలేది దురదృష్టమో తెలుసుకోబోయే క్షణం. శ్వాస కూడా పని తుఫాన్లా అనిపిస్తుంది, గుండె చప్పుడు కూడా గగనంలో ఉరుములా వినిపిస్తుంది. అలాంటి క్షణం కోసం నిరీక్షిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఒక దురదృష్టవంతుని కథ ఇది. అమ్మ జీవితం వెయిట్ చేయక ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటే ఒక్క ఆడపురుగు రాట్లా, అన్ని మగ పురుగులే. చి 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 జీవితం. దీనికోసం ఏదో ఒకటి పీకాలి. సర్లే, ముందు గడ్డి పీకుదాం. ఇంతవరకు ఈ అమ్మాయిని ఫాలో అవ్వలేదు, అందుకనే అమ్మాయిలతో మాట్లాడటం నాకు రాదు. మిమ్మల్ని మొన్న చూసినప్పుడే ఫిక్స్ అయ్యా, మీరు నాకే సొంతం. రిపేరే చెప్పడానికి ఇది సెమినార్ కాదు, తెలుసుకొని చెప్పడానికి టీవీలో న్యూస్ కాదు, కనుక్కొని చెప్పడానికి మా కాలేజీలో క్వశ్చన్ పేపర్ కాదు. ఇంతకంటే చెప్పడం నా వల్ల కాదు. ఇప్పుడు ఈ 4 మాటలు చెప్పింది నేను ఇంప్రెస్ చేయడానికి కాదు. నా మనసులో మాట ఇప్పటికైనా చెప్పకపోతే మళ్ళీ టైం వెనక్కి రాదు. కవిత్వం నాకు రాదు, ఎందుకంటే నేను కవి కాదు, జస్ట్ ఏంది భయ్యా, నేను నా పూరి కోసం బురకాలు తిరుగుతుంటే నువ్వు గిట్లా నా వెనకబడ్డావు. సారీ భయ్యా, సారీ. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, ఒక వారం తర్వాత అలవాటు అవుతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనుక కథ.